వర్తమానం తెలియపరుస్తున్నారు. అందరు బాగున్నారని తలంచుతున్నాం. మీ ఫ్యామిలీస్, మీ కుటుంబాలన్నీ చక్కగా ఆశీర్వాదకరంగా ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ కుటుంబాలన్నీ దీవించబడాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చక్కని మాట మనకు తెలియపరుస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు తన జీవితంలో ఈ గొప్ప కార్యాన్ని నెరవేర్చుకోవాల్సిన అవసరత ఉంది. ఆ మాట ఏంటో, ఆ సత్యంతో కూడుకున్న జీవము కలిగిన మాట ఏంటో మనం ఈరోజు విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనము నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుడు ఎలాంటి గొప్ప మాట మనకు తెలియపరుస్తున్నాడో. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినిను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగవచ్చిన ఆహారం ఇది. పరలోకము నుండి దిగవచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితేనే తప్ప వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అలాగే 53వ వచనం చూద్దాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితే గాని మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు నా యందు నేను వాని యందును నేను నిలిచియుందును. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగవచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఈ మాటలు మన ముందుకు తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవము అంటే క్రీస్తును ఆరాధించటం. క్రైస్తవ్యం అంటే క్రీస్తును పోలి నడుచుకొనటం. క్రైస్తవ్యము అంటే క్రీస్తు అప్పగించబడిన ప్రతి దానిని జరిగించటమే క్రైస్తవ్యము. కనుక ఇక్కడ అపోస్తుల మధ్య కొన్ని విషయాలు తెలియపరుస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో పరిశీల మధ్య కానీ, సుంకరుల మధ్య కానీ, లేకపోతే మతాధికారుల మధ్య కానీ, దేవునికి వ్యతిరేకమైన వ్యక్తుల మధ్య కానీ ఎన్నో విషయాలు ఇలా ప్రకటన చేస్తున్నాడు. అయితే ఈరోజు నీకు నాకు తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఎవరైతే క్రీస్తును విశ్వాసముతో అంగీకరిస్తారో వారు నిత్య జీవము గలవారు. అలాగే జీవాహారము నేనే. ఇక్కడ 50వ వచనంలో అంటాడు, దీనిని తిని వాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగవచ్చిన ఆహారము అనేది. ఎవరైతే ఆయన శరీరమును ఆయన రక్తమును పానము చేయుచుంటారో, ప్రతి దినం ప్రతి వారం దేవుని శరీరమును తిని దేవుని రక్తమును పానము చేసే ప్రతి వాడు ఆయన కుమారుడై ఉంటాడని మనం చివరి వచనంలో ఒక మాట చూసాం. కనుక ఎల్లప్పుడూ వాడు జీవించనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏంటి వాడు నిత్యం బ్రతికుండే దేనికంటే, ఇక్కడ ప్రభు చెప్పినట్టు 53వ వచనంలో ఏమంటున్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితే గాని అన్నాడు. తర్వాత అంటాడు, గాని మీరు జీవము గలవారు కారు. యేసుక్రీస్తు వారి శరీరము అపోస్తులతో పంచిపెట్టిన ఆయన శరీరం, ఇదిగో నా శరీరము, దీనిని మీరు పంచుకొనండి అని చెప్పాడు. ఇదిగో నా రక్తము వలన పాత్ర, దీనిని ప్రాణము చేయుడి అని చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి వారం ప్రతిరోజు కూడా ఆయన శరీరమును ఆయన రక్తమును పానమును చేసేవారుగా ఉండటమే కాక, ఆయన జనన మరణ పునరుత్థానములను గురించి, ఆయన రాకడ గురించి కూడా ప్రపంచ మానవాళికి మనం ప్రకటన చేయవలసిన అవసరత మన మీద ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవ్యం అంటే ఏదో ఆదివారం చర్చ్కి వెళ్ళి నీ మట్టుకు నువ్వు కూర్చొని 4 పాటలు పాడి దైవజనులు దైవ కుమారులు చెప్పిన వర్తమానములు ఇంటికి రావటం కాదు క్రైస్తవ్యం అంటే.
ఆయన శరీరమును తినాలి, ఆయన రక్తమును పానము చేయాలి. ఆ దివ్య బలి పూజలో, ఆ దివ్యమైన కృప కలిగిన బలియాగములో నీవును ఒకరివై ఉండాలి. క్రీస్తు రక్త శరీరములను నువ్వు పానం చేస్తున్నప్పుడు ఆయన మహోన్నతమైన జీవమును పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. ఆయన శరీరమును తినే విషయంలో నువ్వు అశ్రద్ధ చేయొద్దు. ఆయన రక్తము పానము చేసే విషయంలో నువ్వు ఎక్కడా కూడా నిర్లక్ష్యము చేయొద్దు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా పోయిందేమీ లేదు. ఎన్నో వారాల నుంచి, ఎన్నో రోజుల నుంచి దేవునికి దూరం అయిపోతున్నావు. ఎన్నో రోజులుగా దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు. ఇకనైనా మారు మనసు పొందు, ఇకనైనా రక్షణ పొందు. దేవుని మహాఘనత వహించిన ఆ మహోన్నతుని నామమును నీ నోట అనేక మంది ప్రజలకు వినిపించే విషయంలో నిన్ను సమర్పణలోకి తీసుకొనిరా. సమర్పణ కలిగిన జీవితం, సమర్పణ కలిగిన బలియాగము కలిగిన నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్నాము. ప్రభు తప్పకుండా నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక మాట అంటాడు 54వ వచనంలో, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నువ్వు నిత్య జీవం కలిగి ఉండాలంటే, నిత్యము కలిగిన పరిశుద్ధుడితో, పరిశుద్ధుల మధ్యన, అపోస్తుల మధ్యన, 24 మంది పెద్దల మధ్యన దేవుని మహోన్నతమైన దివ్య స్థలములో నువ్వు ఉండాలంటే ప్రభు చిత్తాన్ని ప్రభు చెప్పినట్టుగా నీ జీవితంలో నెరవేర్చుకో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడున్నావో ఈ ప్రాంతంలో ఈ వీడియో చూస్తున్నట్లయితే నువ్వు ఏ ప్రాంతంలో ఇప్పుడే దేవునికి అప్పగించుకో. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని నీవు దేవునితో కలిసి బ్రతకటానికి నిన్ను నువ్వు సమర్పణలోకి తీసుకొని రా. ఇప్పటికైనా దేవుని శరీరం రక్తం పానములు చేసే విషయంలో నువ్వు అశ్రద్ధ చేయొద్దు. దేవుని మందిరానికి దూరం అయిపోవద్దు. దేవుని సన్నిధికి దూరము కాకుండా దేవునితో బ్రతకటానికి, దేవునితో సంతోషంగా ఆయన మందిరంలో గడపటానికి ఇప్పటికైనా నిర్ణయం తీసుకో. దేవుడు నిన్ను చల్లగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువా, ఈ వర్తమానం ఎంతమంది బిడ్డలు వింటున్నారో బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మా యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. కిరణ్ కుమార్ చెన్నై యూట్యూబ్ ఛానల్ని, అలాగే కిరణ్ కుమార్ చెన్నై ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మా పరిచర్యకు సహాయకులుగా అనేక ప్రాంతాలకు ఇంకా దేవుని వర్తమానం పంపించాలి. త్వరలోనే మేము బైబిల్ క్లాసులు ప్రారంభించబోతున్నాం. ఈ క్లాసుల విషయమే మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.